వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో మిద్దె తోటల పెంపకం ప్రశంసనీయం, కొనియాడిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. పార్టీని నమ్ముకున్న వాళ్ళను కేసీఆర్ ఎప్పుడు మర్చిపోరు, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్, హైదరాబాద్ తరలించిన సిబిఐ అధికారులు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి దళిత రత్న అవార్డులు ప్రదానం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో 35,000 మిద్దె తోటలు ఉండడం గర్వకారణమని, మిద్దె తోటల పెంపకం ప్రశంసనీయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని ఉద్యానవన శాఖ నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అన్ని రకాల ఉత్పత్తులకు అనుకూలమని, ఇక్కడ వ్యవసాయం పరిపూర్ణం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని అన్నారు. 9 ఏళ్లలో సాగునీరు, కరెంట్, రైతు బంధు, రైతు బీమా, పంటల కొనుగోలు కోసం 4.5 లక్షల కోట్ల ఖర్చు పెట్టారని అన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు. సేంద్రియ కూరగాయల పెంపకం పట్ల ప్రజలకు అవగాహన పెరగడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి 228 మందికి గార్డెన్ ఫెస్టివల్ అవార్డులు ప్రదానం చేశారు. చాలా శ్రద్ధతో కొంతమంది నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడుతూ గృహిణులు అన్నారు. గృహిణులే కాదు, ఆ ఇళ్లలో ఉండేటువంటి పురుషులు, యజమానులు కావచ్చు, వాళ్ళ పిల్లలు, కొడుకులు కావచ్చు, వాళ్ళు కూడా ఈ మిద్దె తోటల్లో భాగస్వాములే. కాబట్టి మనం వేరు చేయక్కర్లేదు. ఇది వాళ్ళ బాధ్యత కూడా, సమిష్టి బాధ్యత, ఇది కుటుంబం బాధ్యత అని నేర్పాలి మనం పిల్లలకు నేర్పేటప్పుడు కూడా. మీరు కూడా మహిళలు మీ వాళ్ళకు కూడా మీ శ్రీవారులకు కూడా మీరు చెప్పి వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అయ్యేటట్లు చూడాలి. చాలా పట్టణాల్లో ఈరోజు ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ మిద్దె తోటల్ని పెంచుతున్న, పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇవన్నీ పెంచుతున్నారు. ఇది ఒకటి మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మనం పనిలో నిమగ్నమవుతాం. పనిలో నిమగ్నమైనటువంటి మనిషి ఎప్పుడు కూడా ఒక సానుకూల దృక్పథం కలిగి ఉంటాడు. అది మానవ నైజం. పని లేకుండా ఉంటేనంటే సానుకూల దృక్పథం అలవడం కష్టం. ఎంత పనిలో నిమగ్నమైతే, ఎప్పుడు ఎంత పని చేసే వాళ్ళైతే వాళ్ళంత సానుకూలంగా ఉంటారు. ఇది మనకు తోడ్పడుతుంది, సమాజానికి తోడ్పడుతుంది.
పార్టీని నమ్ముకున్న నాయకులను కార్యకర్తలను సీఎం కేసీఆర్ ఎప్పుడు మర్చిపోరని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నెక్లెస్ రోడ్ జలవిహార్లో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తన వెన్నంటి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేసీఆర్ ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి కేసీఆర్ ఎంతో ప్రోత్సహించారని 2001 నుండి ఉద్యమంలో ఉన్న తనకు ఏ పదవి ఇచ్చినా సంతృప్తి పనిచేస్తానని అన్నారు. తెలంగాణ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా ఉందని, రాబోయే రోజుల్లో టూరిజం ఆదాయం పెరిగేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, సురభి వాణిదేవి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఒక నిబద్ధతతో కార్యకర్త పనిచేస్తే, నిజాయితీగా నమ్మకంతో పనిచేస్తే, నమ్మకమైన వ్యక్తికి, నమ్మిన వ్యక్తికి, నిబద్ధత ఉన్నటువంటి కార్యకర్తను అడగకుండానే పదవులు ఇచ్చి వాళ్ళకు గౌరవాన్ని కాపాడుతున్నారని చెప్పడానికి నిదర్శనం ఈరోజు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నాటి నుంచి వెంబడి ఉండి కేసీఆర్ గారు మాటలకు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెంట నడిచి ఒక సైనికుడిలా పనిచేసినందుకు, నమ్మకంతో పనిచేసినందుకు, నీతి నిజాయితీతో నమ్మకంతో ఉద్యమం నుంచి నేటి వరకు ఉన్నందుకు మరి ఈరోజు మరొకసారి చైర్మన్ పదవి ఇచ్చి, అత్యంత బాధ్యత గల పదవినిచ్చి మరి ఈరోజు ఇప్పుడే చార్జ్ తీసుకున్నాడంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణనే రాకపోయింటే ఈరోజు ఇక్కడ వేదిక మీద చాలా మంది ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు ఉన్నారు, అనిల్ గౌడ్ అన్నారు, అనిల్ గారు ఉన్నారు, వాణిదేవి గారు ఉన్నారు, మా గజ్జల నగేష్ గారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో తెలంగాణ రాదన్నప్పుడు కూడా, రాకపోయినా పర్లేదు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడు అన్నప్పుడు మేము కూడా సచ్చుడో మీ వెంటనే ఉంటామని చెప్పి తెలంగాణ తెచ్చుడు అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉండి ఆ తర్వాత క్రమంలో అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి నాకు ఆశీర్వదించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రివర్యులు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి, అదేవిధంగా మా శ్రీనివాస్ గౌడ్ నుంచి తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎవరు పనిచేయడానికి ముందుకు రాకుండా కేసీఆర్ గారి మీద విశ్వాసంతో, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా వచ్చి తీర్చాలనే ఒక ఆశతోని, ఆశయంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మీ బిడ్డకి వాళ్ళ కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. వారు ఏ పదవి ఇచ్చినా నేను చాలా సంతృప్తిగా పనిచేసినా, ఏ రోజు కూడా నాకు అసంతృప్తి లేదు. నేను ఏమీ కాదు అధ్యక్షుడిగా పనిచేసినా, చాలా సంతృప్తిగా పనిచేసినా, కమిట్మెంట్ గా పనిచేసినా, అది గుర్తించి కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాకు స్టేట్ సెక్రటరీ అవకాశం ఇచ్చారు. తర్వాత ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యక్ష పదవిని నాకు అవకాశం ఇచ్చారు. మళ్ళా తర్వాత టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అవతల ఎంత ధనవంతుడు సరే, 100 ఎకరాల భూమున్నా, కోట్ల రూపాయలున్నా కూడా ఆయనకు ఎదురుగా నన్ను నిలబెట్టి, విద్యార్థి నాయకులు నిలబెట్టి తెలంగాణ ఉద్యమకాలకు సముచితాన్ని గౌరవం ఇస్తారని చెప్పి చాటి చెప్పిన మన పెద్దలు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఏదో కొన్ని కారణాల వల్ల, ఈటల రాజేందర్ గారి డబ్బు ప్రభావం వల్ల నేను ఓడిపోవచ్చు, కానీ కేసీఆర్ గారు మాత్రం నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని పులివెందులలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది. తన తండ్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినా ఎంపీ అవినాష్ స్పందించలేదు. ఆయన హైదరాబాద్లో ఉన్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో అవినాష్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి భాస్కర్ రెడ్డి తరువాత అవినాష్నే సీబీఐ అరెస్ట్ చేస్తోందని వార్తలు గుప్పమంటున్నాయి. కాగా భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా పులివెందుల మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. కడప 7 రోడ్స్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధి మెట్టుకానిగూడలో దాత మేకల నగేష్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఎమ్మెల్యే దళిత రత్న అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పంపించే నాయకుడు శాసనసభ ముందుకు వచ్చారు. గట్టిగా ఈ మహనీయుల పండుగ ఏ సొంతంగా గుర్తుపట్టి వస్తుంది నిధి కట్టుకున్నాడు బాగా మంచి కామ్రేడ్ ఏ సొంతంగా చాలా మంది పెద్దలు, మాజీ కౌన్సిలర్ అందరు పెద్దలు వచ్చారు. అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంకా జరిగినటువంటి ఒక పరిణామం, జరిగినటువంటి ఒక అడుగు ఈరోజు దేశమంతా కూడా చూస్తూ ఉంది. ఈరోజు 125 అడుగుల విగ్రహం కాదు, అది ఒక విప్లవం. ఇక్కడుండే ప్రారంభం కావాలి, నాంది పలకాలని చెప్పేసి ప్రకాష్ అంబేద్కర్ గారు రావడం కార్యక్రమానికి చాలా మంచి పరిణామం అది. కాబట్టి దాని గురించి కూడా మనం అందరం నియోజకవర్గ స్థాయిలో అన్ని సంఘాలందరూ కూడా ఒకసారి తెచ్చుకొని దానిపైన చర్చించి ఇంకా ఈ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. మనకు వచ్చినటువంటి కార్యక్రమాలు, మనకు వచ్చిన అవకాశాలు ఏ రకంగా మనం సద్వినియోగం. బాపట్ల జిల్లా కలెక్టర్ గా పి రంజిత్ పాషా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత కలెక్టర్ విజయ్ కృష్ణన్ను సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం కొత్త కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ బదిలీపై ఆయన బాపట్ల కలెక్టర్ గా వచ్చారు. కొత్త కలెక్టర్ ను స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నాయక్, వ్యవసాయ శాఖ జేడి అబ్దుల్ సత్తార్, పశుసంవర్ధక శాఖ జేడి హనుమంతరావు, మత్స్యశాఖ జేడి సురేష్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్ తదితరులు కలెక్టర్ రంజిత్ బాషాను శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యమని కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి జోసం చెప్పారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా 51వ రోజు రాజీవ్ సర్కిల్ నుండి ప్రారంభించి ప్రజలతో మమేకమై పెరిగిన ధరల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. నిత్యావసర వస్తువులు, విద్యుత్, పెట్రోల్, గ్యాస్, డీజిల్, మున్సిపాలిటీలలో పన్నుల పెంపు, ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు, మద్యం పాలసీలపై ఆయన ప్రశ్నించారు. యువతకు ఉపాధి కరువైందని, భూ కబ్జాలకు నెలవుగా, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ప్రొద్దుటూరు మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఈవి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, పలువురు వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రానికి ఇదేం కర్మ మన రాష్ట్రానికని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 51వ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులం కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే ప్రోగ్రాంను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెరిగినాయి, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి, తర్వాత బస్ ఛార్జీలు పెరిగినాయి, లాస్ట్కు చెత్త పన్ను వేసినారు. భవిష్యత్తులో గాలి పీల్చినా కూడా పన్ను వేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందని ప్రజలకు వాళ్ళ పైన పడుతున్న భారాలు వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన దానికి ఇదేం కర్మ మన రాష్ట్ర ప్రజలకు అనే ఒక కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా మేము చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తీసుకుపోయినాం. ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గ విషయానికి వస్తే నేను ప్రత్యేకంగా ప్రతి వార్డు లేకపోతే ప్రతి గ్రామము ఒక ప్లేస్ని ఎంచుకొని వార్డు మొత్తము ప్రతి ఇంటిని 100% ప్రతి ఇంటికి పోవడం జరుగుతుంది. ప్రజలు నేను వివరించేదానికంటే ముందే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలు నేను చెప్పేలోపే వాళ్ళే ఆయన గ్యాస్ ఇంత పెరిగింది, పెట్రోల్ ఇన్నిసార్లు పెరిగింది, కరెంట్ ఇన్నిసార్లు పెరిగింది, అప్పులు చేసుకొని బతలేక చచ్చిపోతున్నాం, మేము ఎందుకురా నాయన వైఎస్ఆర్ పార్టీకి ఓటేసినాం ఫ్యాన్ గుర్తుకు, మా చెప్పుతో మేమే కొట్టుకునే పరిస్థితి ఉందని చెప్పేసి బాధపడతా ఎందరో మంది మా దృష్టికి తీసుకొచ్చినారు. రాబో రోజుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ వైసీపీ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి కోరారు. ప్రతి వార్డులో జగనన్న మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆయన వెంట పార్టీ బీసీసీఎల్ నాయకుడు బడిగింజల చంద్రమౌళి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంగదొడ్డి సింగరయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు అనేటువంటి కార్యక్రమానికి, ప్రజాభిప్రాయ కార్యక్రమానికి ఈరోజు వాటర్ ట్యాంకి రోడ్డు 14 వార్డులో మరి ఈరోజు నాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా గృహ సారథులు, వాలంటీర్స్తో కలిసి ఈరోజు ఇంటింటి సర్వే చేయడం జరుగుతూ ఉంది.
విశేష స్పందన కూడా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నవరత్నాలు ఈరోజు వచ్చేసి ప్రతి గడప గడపకు చేరినాయి. ఇక్కడ వచ్చేసి నవరత్నాలన్నీ గడప గడప చేరడమే కాకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు వచ్చేసి స్టిక్కర్లు అంటించుకునేటువంటి కార్యక్రమానికంటే జగన్ మా నమ్మకం అని చెప్పేసి వారే స్వయంగా నమ్మకంతో వచ్చేసి వారే వచ్చేసి వారి డోర్లకు వారే కనిపించుకోవడం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వచ్చేసి 1,60,00,000 ఇళ్లను వచ్చేసి ఈరోజు 1,60,00,000 ఇళ్లను వచ్చేసి ఈరోజు సందర్శించడం జరుగుతూ ఉంది. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో దాదాపు 7 లక్షల మంది వాలంటీర్స్, 7 లక్షల మంది పార్టీ కార్యకర్తలు కూడా బాగా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా గృహసారథులు, అదేవిధంగా పార్టీ వర్కర్స్, అదేవిధంగా దాదాపు 5 కోట్ల మందిని వచ్చేసి నేరుగా కలుసుకున్నటువంటి కార్యక్రమం చేసే చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇలాంటి కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టూ ప్రపంచ చరిత్రలోనే ఇది తొలిసారి అనేటువంటిది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు వచ్చేసి నవరత్నాలు వచ్చేసి ప్రతి ప్రాంతంలో పేదరికంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా వచ్చేసి ఈ రోజు నవరత్నాలు అందడం అనేటువంటి జరుగుతూ ఉంది. ప్రజలు వచ్చేసి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతూ ఉంది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎర్రన్న కొట్టాలలో దేవర ఉత్సవం సందర్భంగా కొనిరెడ్డి ఫౌండేషన్ అధినేత, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తమ కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 400 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా దేవర వేడుకలకు ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీస్సులతో అన్నదానం చేస్తున్నామని అన్నారు. ఈరోజు ఎర్రన్న కొట్టాల్లో దేవర చేస్తున్నారు. ఆ దేవరకు చేసేదానికి గాను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ వచ్చి కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా నన్ను వాళ్ళకి భోజనం కావాలని అడిగారు. నైట్ గత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము పెడుతూనే ఉన్నాము. అదే కోవలోనే ఈ సంవత్సరం కూడా దాదాపు 400 మందికి భోజనం చేయించినాము. అవి ఇప్పుడు చూస్తున్నారు, అంత బాగా తింటున్నారు. మాకు అమ్మవారి దీవెనలు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా మమ్మల్ని ఆదరాభిమానంతో తీసుకుంటుంటారు. ఎప్పటికి కూడా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మాకు అన్నం కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా మేము ఈరోజు ఇక్కడ దాదాపు 450 మందికి దాకా సప్లై చేయడం జరిగింది. వారి కోరిక మేరకు మాకెంతో చాలా ప్రతి పౌరుడికి కుల మతాలకు అతీతంగా ఓటు హక్కును కల్పించిన ఘనత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు దక్కుతుందని ఉప్పల్ డిపో ఎండీ మురళీధర్ రెడ్డి, మేడిపల్లి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అన్నారు. ఉప్పల్ డిపో ప్రాంగణంలో ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వి కుమారస్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ ఆనాడే ఆలోచించి రాజ్యాంగం రచించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ నందకిషోర్, అకౌంటెంట్ రాజేశ్వరరావు, సిఎస్సి సీనియర్ నాయకులు బాలయ్య, సుధాకర్, కత్తుల యాదయ్య, రామ్ గోపాల్, శ్రీనివాస్, విజయకృష్ణ, బి స్వామి, ప్రభాకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారు కొనసాగిస్తారు.
బస్ డిపోలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ పుట్టినరోజు, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 196వ పుట్టినరోజు, అదేవిధంగా మన బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క మరి 118వ జన్మదినము ఇక్కడ ఘనంగా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ గారు, అదేవిధంగా ఎంఎఫ్ గారు, మరి యాదన్న గారు, అదేవిధంగా తమ్ముడు కృష్ణ గారు, అదేవిధంగా రామ్ గోపాల్ గారు, సుధాకర్ గారు, స్వామి గారు, వీళ్ళందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు హాజరయ్యి మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటున్నామని చెప్పి మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. దానితో పాటు ఆయన ఆశించినటువంటి సమాజం ఏర్పాటు చేయటంలో అంత శ్రద్ధ చూపటం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఈరోజు ఉప్పల్ డిపోలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రాపోల్ రామలన్న గారు రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మా డిఎం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందు వరుసలో నిలబడి ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే నేను కోరుకోవడం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసినప్పుడు కార్మికులకు ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది. ఇవాళ ఈ ఆర్టీసీలో జూబ్లీహిల్స్ బోర్బండా సైడ్ 3లో ఉన్న డీసెంట్ కాన్సెప్ట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ లో మిద్దె తోటల పెంపకం ప్రశంసనీయం, కొనియాడిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. పార్టీని నమ్ముకున్న వాళ్ళను కేసీఆర్ ఎప్పుడు మర్చిపోరు, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్, హైదరాబాద్ తరలించిన సిబిఐ అధికారులు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి దళిత రత్న అవార్డులు ప్రదానం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచితం.